అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ మీద ఎప్పటి నుంచో కక్ష పెట్టుకున్నటువంటి స్త్రీ పగ తీర్చుకోవడానికి మిమ్మల్ని మానసికంగా హాని చేసే ప్రయత్నం చేస్తుంది. అది విఫలమైతే శారీరకంగా కూడా హాని చేసే ప్రయత్నాలు చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అయితే అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. తీర్థయాత్రలకు ప్రయత్నిస్తారు. దైవ దర్శనం లభిస్తుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పపోచనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తుంది. వీలైనంత వరకు అసత్యానికి దూరంగా ఉండటం మంచిది. అనవసర భయానికి దూరంగా ఉండండి. చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు జాగ్రత్తగా చేయండి. ప్రయత్న కార్యాలన్నింటినీ వెంటనే ఫలించడానికి మంచి గట్టి ప్రయత్నాలు చేయాలి. ఇక ఈ రోజు నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణ బాధలు అయితే కొన్ని ఉంటాయి, అవి తొలగిపోతాయి. ధర సాహసాలతో ముందుకు వెళ్తారు. ప్రయత్న కార్యాలు దిగ్విజయాన్ని సాధిస్తారు. ఆకస్మికతంలాగా ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన పని పూర్తవడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. ఈ రోజు సూర్యుడు ఈ రోజు చూసినట్లయితే శుభ ఫలితాలే కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ రోజు ముఖ్యంగా వ్యాపారస్తులకు ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. కోరుకున్న కోరికలు నెరవేరే అవకాశం గట్టిగానే కనిపిస్తుంది. విదేశీ ప్రయత్నం చేస్తున్న వారి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో ఏర్పడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. మొత్తానికి ఈ రోజు ఈ రాశికి వ్యక్తులకు ఆర్థిక పరిస్థితి చాలా సంతృప్తికరంగానే కనిపిస్తుంది. మరి ఈ రోజు మీరు చూసినట్లయితే అనేక లాభాలను కూడా అందుకోబోతున్నారు. అంతేకాకుండా గతంలో ఆగిపోయిన పనులు కూడా పూర్తి చేసేస్తారు. అదే సమయంలో కొత్త పనులకు కూడా శ్రీకారం చుడతారు. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని అయితే అందుకుంటారు. లక్కీ సంఖ్య 50 మరియు లక్కీ కలర్ అయితే మనీ. కన్నీటి పరిహారం అని చూసినట్లయితే ఈ రోజు మీరు పరిహారం కొరకు చక్కగా లేత రావి చెట్టు ఆకును తీసుకోవాలి. ఎరుపు రంగులో ఉన్నటువంటిది. ఆ ఆకును తీసుకొని ఆ ఆకు మీద 2 బీజాక్షరాలు రాయాల్సి ఉంటుంది. రాసిన క్లీం శ్రీం అని రాసి తర్వాత మీరు ఆ ఆకును గంధం లేదా సున్నంతో రాయాలి. అది కూడా రావి చెట్టు పుల్లతోటే రాయాలి. రాసిన తర్వాత మీరు ఆ క్లీం శ్రీం అని రాసిన తర్వాత ఓం అనే అక్షరాన్ని రాసి ఓంకారాన్ని రాసిన తర్వాత మీరు సవ్య స్వస్తిక గుర్తు కూడా వేయాలి. సవ్య స్వస్తిక గుర్తు వేసిన తర్వాత కింద ఓంకారాన్ని రాయాలి. రాసిన తర్వాత ఆకును పారే నీళ్లలో వదలాలి. మీరు ఈ పరిహారము చేయటం వలన మీకు దోషాలు తొలగిపోతాయి. ఖచ్చితంగా మీకు అన్ని శుభాలు కలుగుతాయి. తర్వాత మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.